ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే నేనే మర్చిపోయావా? రావట్లేదా? ఎవరు అన్నమేంటి? మా పార్టీ కార్యకర్త. ఎవరు డ్రైవర్? ఎవరు సుధాకర్? ఎవరు ఎవరు చేసినా ఏది చేసినా ఇన్సిడెంట్స్ అనేటువంటివి నీ కళ్ళకు కనబడినట్టుగా కనబడుతుందా లేదా అనేటువంటి చెప్పు. సరే గతంలో జరిగిన దానికి అంటే గతంలో జరిగాయి కాబట్టి మేము కూడా చేస్తామన్నా? ఏది జరిగినా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఎంత క్లియర్గా అది క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్లో చూపిస్తూ ఉన్నారు మనుషుల్ని చంపుతూ. సో దీన్ని నువ్వు లేదా మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతో లేకపోతే ఇంకొక టీవీయో మేము లైవ్ ఇస్తామంటే ముందే వాళ్ళతో మాట్లాడించుకోండి. ఇంక అది కూడా ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. మనుషుల ప్రాణాలు ఎంత అన్యాయంగా ఎప్పుడన్నా మనం చూసుంటాం. అది 2 చేతులు పూర్తిగా నరికేసి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద ఆ రకంగా చేస్తే ఇంక మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తాం. దీనికి వారికి ధైర్యం కల్పిస్తాం. మిగిలినటువంటి నాయకులు కార్యకర్తలు అంటే ఇదంతా దేనికంటే ఇంకెవరో మీరు బయటికి రావడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రోడ్డు ఎక్కడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి నువ్వు అడుగు మూర్తి అని ఉంటే నువ్వు అడుగు. మళ్ళీ కాంగ్రెస్ ఉంది మళ్ళీ అదే వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరో ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు. టీవీ 5 బెదిరిస్తేనో నువ్వు కొత్తగా వెళ్ళినటువంటి టీవీ బెదిరిస్తేనో లేకపోతే ఎవరు బెదిరించినా సరే బయటికి రాకుండా ఉంటాం అనుకుంటే అమాయకత్వం. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. సో ఇందులో ఏ రకమైనటువంటి దేన్ని సమర్థించేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు చెప్పండి? చెప్పు. ఒకసారి ఎర్రమట్టి అంటావు, ఒకసారి అదంటావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో తెలియదు, నువ్వే చెప్పాలి. నాకైతే ఈ మధ్య చూశాను నేను. నాకు